పల్నాడు జిల్లాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా గురజాల ఆ నియోజకవర్గంలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి కాసు మహేష్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ కొత్త గణేశన్పాడు వెళ్తున్నప్పుడు మరొకసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిన్న రాత్రి నుండి కొత్త గణేశన్పాడు గ్రామస్తులపైన తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు విచక్షణ రహితంగా దాడులు చేయడం, ఊరు నుండి వెళ్లగొట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇవాళ వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులపైన కూడా దాడి చేసేటువంటి ప్రయత్నం చేయడం, పోలీసులు గాల్లో కాల్పులు జరిపేంత వరకు కూడా పరిస్థితి వచ్చింది. పోలీస్ కంప్లీట్లీ ఫెయిల్యూర్. అక్కడ లా అండ్ ఆర్డర్ కాదు, పోలీస్ మొత్తం ఫెయిల్యూర్ అయిపోయారు. అంటే నాకు అప్పుడప్పుడు అసలు ఫెయిల్యూర్ అయ్యారా లేకపోతే కొల్యూడ్ అయ్యారా అనేటువంటి డౌట్ కూడా నాకుంది. లోయర్ ఆఫీసర్స్ అందరూ కూడా. ఇప్పుడు కొత్త గణేశన్పాడు ఇష్యూ చూద్దాం. మా ఎంపీ అభ్యర్థి, మా ఎమ్మెల్యే అభ్యర్థి వెళ్ళి అక్కడ దాక్కున్నటువంటి వారిని రక్షణ కల్పిద్దాము, పలకరిద్దామని వెళితే వాళ్ళ మీద కూడా అటాక్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్ళకి చేయాల్సిన పరిస్థితి వచ్చింది. వాట్ ఈస్ దిస్? ఏం జరుగుతుంది? మొన్న అయితే నర్సాపేటలో మా ఎమ్మెల్యే గారి ఇంటి మీదకి దాడికి వెళ్లే ప్రయత్నం చేశారు. ఇట్లా ప్రయత్నం వాళ్ళు కొట్టుకోవడం అలిసిపోయి ఆగాల్సింది తప్ప పోలీసులు వెళ్ళి వాళ్ళని రక్షించే పరిస్థితి కూడా ఎక్కడా పల్నాడులో నిన్న ఈరోజు ఎక్కడ కనిపించలే. వాళ్ళకి వాళ్ళు కొట్టుకుని అలుపొచ్చి ఆగిపోవటం తప్ప. మా నియోజకవర్గంలో కూడా అనేక చోట్ల ఇలా జరుగుతుంది. పల్నాడులో ఆల్మోస్ట్ అన్ని నియోజకవర్గాల్లోనూ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చింది. దాన్ని లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కంట్రోల్ చేసే పరిస్థితి అయితే కనపడలేదు. ఇంకా అది కొనసాగుతుంది. రేపు ఎల్లుండి కూడా కొనసాగే పరిస్థితి కనిపిస్తూ ఉంది. వాళ్ళు ఉన్న పరిస్థితి. ఎస్పీ రెస్పాండ్ అవుతున్నాడు. ఇక్కడ గొడవ జరుగుతుందండి అంటే నేను పంపిస్తాను రాంబాబు గారు అంటున్నారు. నేను చూసిన పర్సనల్గా అక్కడికి రీచ్ కావట్లేదు. మళ్ళా ఫోన్ చేస్తాను, ఇంకో పావుగంట రీచ్ అవుతున్నా అంటున్నారు. ఇట్లా రీచ్ కావట్లేదు. మరి ఎస్పీ గారికి కింద ఉన్న ఆఫీసర్స్ కోఆపరేట్ చేయటం లేదో తెలియదు. కానీ నేను డిఎస్పీలకి, సిఐలకి ఫోన్ చేస్తే వాళ్ళు ఎత్తట్లేదు. కానీ ఎస్పీ ఈజ్ ఆన్సరింగ్ అండ్ సేయింగ్ సమ్ ఆన్సర్, బట్ ప్రాక్టికల్లీ ఇట్ ఈస్ నాట్ గోయింగ్. దట్ ఈస్ ద ఇష్యూ దేర్. నేనేమి ఎస్పీ మీద తక్షణమే ఆరోపణ చేయడానికి సిద్ధంగా లేను, కానీ ఏదో సంథింగ్ రాంగ్ దేర్ ఇన్ ది ఫీల్డ్. తక్షణమే శాంతి భద్రతను పునరుద్ధరించాలి. అవసరమైతే అదనపు బలగాలను కూడా తీసుకెళ్లాలి. దీనిపైన తక్షణం ఈసీ ఇన్వాల్వ్ అవ్వాలి. లేకపోతే గొడవలు ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా తన నియోజకవర్గంలో 6 పోలింగ్ స్టేషన్లో రీపోలింగ్ చేయాలని చెప్పి అంబటి రాంబాబు అంటూ ఉన్నారు. అదేవిధంగా కొత్త గణేశన్పాడులో జరుగుతున్నటువంటి ఘటనలను తక్షణమే నివారించాలని చెప్పి డిమాండ్ చేస్తున్న పరిస్థితుంది. వీడియో శివతో సతీష్, సాక్షి టీవీ, సచివాలయం.